దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని రాట్నలకుంట గ్రామంలో శ్రీ శ్రీ రాట్నలమ్మ దేవస్థానం ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త చైర్మన్ మన్ని శ్రీనివాసరావు నిజాయితీకి మారుపేరని ఆయన ప్రశంసించారు. దేవాలయ అభివృద్ధికి భక్తుల సహకారంతో వృద్ధాశ్రమం, ఉచిత వివాహాలు, ఔటర్ రోడ్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తుడు సోమవారప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి అమ్మవారికి 16 లక్షల వెండి తాపడం సమర్పించడంతో సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. రాట్నలకుంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పలువురు అభిప్రాయపడ్డారు. भगवती राट्नालम्मदेवी अनुग्रह सिद्धि द्वारा संपूर्ण आरोग्य प्राप्त्यर्थम अष्ट ऐश्वर्य भोग भाग्याभिवृद्ध्यर्थम श्री राट्नालम्मदेवी अनुग्रह धर्मपत्नी साई नव्य श्रीनामदेस्या सह कुटुंबान यजमानस्य गौकुल गोत्रोद्भवस्य श्रीनिवास रावणामदेस्य शोभानवदनामदेस्य धर्मपत्नी समेतस्य सात्विकानामदेस्य राहुल साईनामदेस्य यजमानस्य गोत्रोद्भवस्य सुधाकर नामदेस्य धर्मपत्नी विजया नामदेस्य समुद्रिके समाजे षष्ठ संवत्सरामध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वीजमासे शुभयोगे शुभनक्षत्रे शुभकरणे मंगलविशेषण विशिष्टायां शुभदिनौ श्रीमान् श्रीमदः पालाद्रिगोत्रोद्भवस्य प्रभाकरनामदेस्य धर्मपत्नी राधाराणी नामदेस्य समुद्रवेशने चन्द्रमत्ते व्यापिने सरसिज इहवायुमते जलशैले श्रियं धाराज ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30 నియమములను నిబంధనలను శిరస వహింపగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణము చేస్తున్నాను. విలేజ్ నుంచి పాలడుగు నరసరావును కూడా వేదిక కూర్చున్నాం. నాగు రాబోయే రోజుల్లో మొత్తం ఇదంతా కూడా కాంక్రీటే కాకుండా రఫ్ గ్రానైట్ కూడా గీయగలుగుతాడనే నమ్మకం భక్తుల యొక్క సహకారంతో నాకు ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి సామూహికంగా కూడా పెళ్లిళ్ళు జరగాలి. ఇంకా దీని ట్రాఫిక్ ఇవన్నీ నువ్వు క్లియర్ చేస్తే సెట్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే మీ అన్నయ్య భుజంలో సహకారం తీసుకొని ఇంజనీర్ల సహకారం తీసుకొని ఎప్పుడో నా చిన్నప్పుడు వేసిన షెడ్లు ఉన్నాయి, చిన్న షెడ్లు. అప్పుడు ఫంక్షన్ పెట్టాలంటే రెక్కాడ దగ్గర డొక్క అనేటువంటి పేదరికం ఉన్నటువంటి రోజుల్లో వేసిన షెడ్లు అయ్యి ఒక్కొక్క షెడ్ని 2 షెడ్లు 3 షెడ్లు ఆ మయాన్ని కూడా కలిపేస్తే బార్ షెడ్లు లాగా మిగులుతుంది. 500 రూపాయలకి షెడ్ ఇచ్చేయాలి మనం. అది రెనోవేట్ చేసి అది బారుగా రెనోవేట్ చేసి ఫ్యాన్లే కూడా పెట్టి పర్ఫెక్ట్గా తయారు చేసి షెడ్లు 500కే ఇవ్వాలి. ఇక్కడ షెడ్లు ఇవ్వడమే వ్యాపారంగా, ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వడమే వ్యాపారంగా బతుకుదాం అనుకునే వాళ్ళందరూ డిక్కీలు కొట్టాలి. కొండలో సామాన్ కూడా పెట్టండి, సామాన్ కూడా పెట్టు, డిపాజిట్ కట్టించుకో. రాట్నాలం గుడి అంటే రాట్నాలం గుడిలాగానే దాన్ని నిర్వహించు. దానికి నీకు ఏ అనుకోవాలో నన్ను అడుగు. ఇంకా మంది దీని యొక్క భక్తులు ఉన్నారు, దావతలు ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూసినా గుడికారంసేపు లుంగి మీదే ఉండాలి, అది తెల్ల లుంగి తెల్లొక్క మీదే ఉండాలి. ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. నువ్వు మామూలుగా ప్యాంటు షర్టు నాతో పాటు వచ్చినప్పుడు బయటికి ఇస్తురా. ఈ గుడి దగ్గర ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెల్ల లుంగి తెల్లొక్క అట్ట నిలువత్తు 6 అడుగులు కనపడతా ఉండాలి విగ్రహం. అది డ్రెస్ కోడ్ అయ్యా, అది డ్రెస్ కోడ్. నువ్వు పెద్ద తిరుగుతాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఇన్స్టాల్ చేసుకుంటుంది తప్ప వాడు తెలియదు. వేరి సచ్చినట్టు లుంగి కట్టుకుని
ఆ సబ్కా రీజనల్ మంత్రి ఉంటారు అక్కడ అంతేనా? ఈరోజు చైర్మన్ గారు, ఈఓ గారు, యాక్టివ్గా ఉన్నట్టు ట్రస్ట్ బోర్డు మెంబర్స్, జిల్లా కలెక్టర్ గారికి, ఎన్విరాన్మెంట్ కమిషనర్కి, జిల్లా ఎస్పీ గారికి అమ్మవారి యొక్క ప్రసాదాలు అందజేసి మరి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఏదో మీ ఖాళీ ఉన్న టైంలో చూసుకుని. ఇంకొకటి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత వెహికల్, ఒక వెహికల్ పాతే మన గుడికి డొనేట్ చేయమని చెప్పి అడుగు. ఉన్నట్లో మంచి వెహికల్ ఎస్పీ గారు ఇస్తారు. దానికి మనం క్రైమ్ పెడతాం. ఎక్కడ కార్ అడ్డం పెట్టి వెళ్ళిపోయినా దాన్ని ఆ ట్రో వెహికల్ లాక్కుని పెద్ద స్టేజ్లో పడేస్తుంది. లాక్కెళ్ళి పెట్టిన ప్రతి బండి కారుకి 10,000 వసూలు చేస్తారు ఎస్ఐ గారు. రోడ్డు గడ్డంగా పెట్టి సమాధానం చెప్పకుండా అని తలకాయ ఎగరేసేవాడికి పనిష్మెంట్ ఉంటుంది. ట్రో వెహికల్ ఎప్పుడు అట్లా ఉండాలి, అమ్మవారి దేవస్థానం తరఫున. దాన్ని ఎస్పీ గారికి మీరు కలిస్తే రిక్వెస్ట్ చేస్తే బోర్డు పాత వెహికల్స్ ఉన్నాయి, వాటిలో బాగుందని మనకి ఇస్తాడు. ఆ క్రైను అదంతా కూడా మన గుడి నుంచి మనం తయారు చేపిద్దాం. ఎప్పుడు ఎవరు అడ్డం తిరిగినా దాన్ని తీసుకెళ్ళి దాని లాకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. ఫ్లో వెహికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కడ గుడికాడికి వచ్చేవాడు కానీ వెళ్ళేవాడు కానీ ఇబ్బంది పడకూడదు. రాట్నాలంకుడు రోడ్లోకి రాకూడదురా అనే పరిస్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి గంటన్నర కూడా పడుతుందట ఈ ట్రాఫిక్ తప్పుకుంటాను. అంత ఇబ్బంది పడిపోతున్నారు. పిల్ల జలతో, భార్య పిల్లలతో వచ్చి ఆ ఎండలో చెమట కారిపోయి అలా పెట్టింది అమ్మవారి దగ్గర తిన్నాం కానీ ఇంటికి రాకముందే మామూలుగా పులుసు కారిపోయిందని బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. దాని నుండి శాశ్వతంగా చైర్మన్గా నువ్వు టేకప్ చేసి ఫస్ట్ కార్యక్రమాన్ని దాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా